హలో ఏమండి, అందరికి చెంబు లోపల పసుపు దారము పసుపు కొమ్ము ఉంది. అది పసుపు కొమ్ము పసుపు దారానికి కట్టి చెంబుకు కట్టేసేయండి. తర్వాత జంధ్యాలు 2 తయారు చేసుకోండి. దాంట్లో ఉత్తపత్తితో ఇచ్చారు. ఆ ఉత్తపత్తితో ఇదిగోండి ఇట్లా తయారు చేయాలి. జంధ్యాలు ఇట్లా 2 తయారు చేయండి. తర్వాత వస్త్రాలు ఇదిగోండి ఇట్లా 4 ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसाधनं श्री महागणाधिपतये नमः. తీసుకున్నప్పుడు నమః. ఎవరైనా మగవాళ్ళు ఉన్నారా? ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకోండి, నాకు ఇవ్వవే. ఆచమ్యం సత్యస్వామి ఆచమనం చేసుకోండి. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళండి. కేశవాయ స్వాహ. ఆయనమా ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా తీసుకోండి అమ్మా. కేశవాయ నమః, నారాయణాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే. బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీ మహాగణాధిపతయే నమః. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. श्री महासरस्वत्यै नमः. श्रीरामचन्द्राभ्यां नमः. वाणीहिरण्यगर्भाभ्यां नमः. सतीपुरन्दराभ्यां नमः. अरुन्धती वसिष्ठाभ्यां नमः. श्रीपादश्रीवल्लभसिंहयतिवश्रीस्वरूपाभ्यां नमः. सर्वेभ्यो नमः. हरिः ओम्. టెంకాయలు అందరికి వచ్చాయి. టెంకాయలు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. మొదట వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత ఉద్దేశం మనమంతా కూడా శుక్రవారం ఎప్పుడైనా పూజ చేసుకున్నా మళ్ళీ ఇద్దరు లక్ష్యతే అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యంలో అందరికీ కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా సమకూర్చగలిగేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి రూపాన్ని లక్ష్యతే ఇది లక్ష్మి. అందుకని ఆ లక్ష్మీ అమ్మవారు ఈ రోజు వరలక్ష్మి రూపంలో మనకందరికీ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల సంప్రాప్తించేటటువంటి మొట్టమొదటి అదృష్టం
అష్టలక్ష్ములను పూజ చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంటే 8 మంది లక్ష్మీ అమ్మవార్ల యొక్క రూపాల్ని ఒకే సమయంలో చేస్తే వచ్చే ఫలితం వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం చేసుకుంటే ఆ ఫలితం వస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు అత్యంత విశేషంగా మొదట మనం చూసుకోవాల్సిన పని పక్క వాళ్ళ మీద విసుక్కోవడం ఆపేయాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. రాజ్యాలు రాష్ట్రాలు పోగొట్టిన బాధ మొహం మీద కనిపించకూడదు, ఆనందంగా ఉండాలి. ఎంత ఆనందంగా ఉండాలంటే ఎంత ఆనందంగా కూర్చొని చేస్తామో అంత ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఈ వరలక్ష్మి అమ్మవారి యొక్క కార్యక్రమంలో మాత్రం కాస్త మీకు నెయ్యి తగ్గితేనో ఇంకోటి తగ్గితేనో కిషోర్ గట్టిగా పిలిస్తే రాలేదని విసుకోకండి. కిషోర్ తిరుగుతూ ఉంటాడు. అమర్ పరిస్థితి అంతే, అయ్యవారి పరిస్థితి అంతే. మంత్రానికి తగినట్టుగా పోతూ ఉండండి. మీకు అనుమానం ఉంటే ఒక్కసారి ఆపండి. సత్యం స్వామి మీరు కూడా క్రియ చేసేటప్పుడు ప్రతిదీ వాళ్ళు చేస్తున్నారో లేదా చూసుకుని నిదానంగా చెప్పండి. ఓ అరగంట అటు ఇటు అవుతుంది, ఇబ్బంది లేదు. వరలక్ష్మి వ్రతం రోజు ఒక విశేషం ఉందండి. ఖచ్చితంగా మధ్యాహ్న కాలంలో పూర్తి చేసుకున్నాక ప్రసాదం తినకుండా వెళ్ళకూడదు. ఎవరైనా ఉపవాస దీక్షలు అట్లాంటివి ఏమన్నా అంటారేమో ముందే చెప్తూ ఉన్నా, ఇష్టమైన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి. ముందే చెప్తున్నా అది. తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తూ కొన్ని అంటే పసుపు, కుంకుమ, అక్షతలు ఇవన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి స్వయంగా వచ్చి ఆ పైన మీకు అలసం టెంకాయ ఒకటి, రవిక గుడ్డ, అమ్మవారి లక్ష్మీ ప్రతిమ, అమ్మవారి ఫోటో, అలాగే ఇవన్నీ కూడా నిలయం నుంచి మీకు ఏర్పాటు చేయబడ్డాయి. చాలా మంది మీకు ఎంత కావాలో తెచ్చేసుకోండి. ఇది ఇవాళ ఏమొస్తుందో దాని రేపు శుక్రవారం అన్నప్రసాదానికి వాడేస్తాం. కాబట్టి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం. మీరు వంగి నడవాలమ్మ. ఇప్పుడు తమలపాకు ఒకటి తీసుకొని నీళ్ళతో ఓంకారం తిప్పండి. ఓంకారం చేస్తామంటే ఓంకారం అలా తిప్పండి. ఇప్పుడు ఈ జలాన్ని పవిత్రమయ్యాయన్నమాట. మనం ఎక్కడెక్కడి నుంచో తిరిగి ఇక్కడికి వస్తాం. ఎవరు మనకు తెలియకుండా తగులుతారో తెలియదు, ఏ రకమైన శౌచాలు ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి అది కూడా పవిత్రం కావడం కోసంగా అన్ని నదీ జలాలని ఆవాహన చేసి ఆ జలాన్ని మనం భగవంతుడి మీద దైవానాంశం ప్రోక్ష భగవంతుడి మీద నీళ్ళండి. తర్వాత నీరు శుచి, ఆత్మానాంశం ప్రోక్ష. తర్వాత ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు, వారికి ద్రవ్యాల మీద కూడా పూజా ద్రవ్యాణం సంప్రోక్ష. గణపతికి నమస్కారం చేసుకోండి. గణపతి నమామహే కవిం కవీనాముపస్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి శ్రీరసాగం మహాగణా. సమర్పాకు ఉంటుంది కదా. స్వస్తి అమృతం వై ప్రాణాపాయలాస్తానుపక్వేతే స్వామిని సర్వజగన్నాథయావత్ పూజా వసావతం తావత్వం ప్రీతి భావేన నావేస్మిన్ విపేతు. అక్షంతలు 4 పర్యాయాలు వేయండి. అవకుంఠితో భవ స్థిరాసనం ఆడపిల్లలు ఇక్కడ వచ్చి నీళ్ళు సప్లై చేసేవమ్మ లాలించారు. జాగ్రత్త, చుట్టూ దీపాలు చూసుకుంటుంది. అమ్మ చెప్తే ఏమో వినపడదు, నీకు ఆమె విసుకుంటారు, నువ్వేమో కరెక్ట్గా ఉన్నావు. మళ్ళీ అదే పని చేస్తున్నావు. దీపాలు తగ్గుతాయి.
तथातरा महेरणाय चक्षुषे योऽस्यवतमो रसः तस्य पादयते हनः वसतेरिव मातरः तस्मारङ्गमामवो यत्शिक्षयाय जिन्वदा आपूजनयदाचनः श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि पतितो చేసినటువంటి వస్త్రం ఏంటి చిన్నది వస్త్రం సమర్పయామి ఒకటే ఒకటి తర్వాత ఇంకోటి ఇంట్లో మీరందరూ కూడా 4 వస్త్రాలు సిద్ధం చేసుకున్నారు కదా, అందులో 2 స్వామికి, 1 పంచ, 2 పై పంచ. 4 2 తీయండి. 2 అమ్మవారికి, 2 స్వామికి. ఆ 2 కూడా ఎడమ వైపు నుంచి కిందకి ఇలా కుడి వైపు దిగుతుంది. ఇది యజ్ఞోపేతం. ఇట్లా వేయకూడదు, ఇలా వేయాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాదో కన్ఫ్యూజన్ లేకుండా పైన పెట్టండి. ప్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం వేయండి, గంధం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామ్యోపక్రియే శ్రియం శ్రీవృందారయామి ఆయనేన ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం లంకాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాంశయామి. అందరూ కూడా అగరబత్తులు ఒకసారి స్వామికి చూపించి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి దీపం దగ్గర అక్షంతలు తీసుకుని ఒకసారి వేయండి. తర్వాత నీళ్లు తీసుకోండి. ధూపానికి దీపానికి నీళ్ళు అలా చూపించి కింద వేయండి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సాంస్కారిక అరటి పండు ఉందండి, ఒక అరటి పండు తీసి స్వామి ముందు ఉంచండి. తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి ఎడమ వైపు చాలు. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొద్దిగా నీళ్ళు తీసి ఆ స్వామికి అరటి పండు ముందర వదిలేయండి. పాలు ప్రక్షాళయామి. నైవేద్యంతో సిద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలానికి మీకు 2 పళ్ళల్లో 1 పండు వాడారు, 2వ పండు తాంబూలం, 2 కూడా తాకట్టాలి. సమర్పయామి. పూర్ణం దదాతే సర్వసాదే ఏకదా మహాకాయ కోటి
కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని సమర్పయామి ఆందోళనాన్ ఆరోహయామి సమస్త పచ్చలు నమస్కారం చేసుకుని ఆ నీళ్ళు రెండు కూడా అలా పట్టుకోండి చేతిలో అక్షంతలు నీళ్లు తీసుకోండి అలా ఉంచిపెట్టుకోండి అలానే ఉంచిపెట్టుకోండి వదిలేసారా ఇప్పుడు గణపతి ముందర ఉన్నటువంటి అక్షంతలు తీసుకుని తల మీద కొద్దిగా వేసుకోండి పువ్వు తీసి ఆడవాళ్ళైతే తలలో పెట్టుకోండి, మగవాళ్ళైతే చెవిలో పెట్టుకోండి. అయ్యా మొదలు పెట్టండి. ఇంకా మీరు అందరూ కూడా పునరాచమనం చేసుకోండి అమ్మా. పునరాచమనం. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే ప్రద్యుమ్నాయ మహానిరుద్ధాయ మహాప్రసవోత్తమాయ మహాదాభ్యాయ మహానాథమాయ మహా అచ్యుతాయ మహాజనార్దనాయ మహోపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః. ఓం ఉత్తేష్టంతోపదసాదాయ నీళ్ళు అది అక్షంతలు తీసుకుని ఒకసారి వాసన చేసి వెనక్కి వదిలేయండి. పూర్వ సంకల్ప విధానేన మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్య ఫల సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి దేవత ఉద్దిశ్య వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం భవిష్యోత్తర ప్రధానోక్త కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి అందరూ కూడా కాలమానేన కాల సర్పాది దోషాన్ సర్వదుష్ట గ్రహాన్ నివారణార్థం పరిపూర్ణ భగవతి అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మి దేవ్యాః పూర్ణ సౌభాగ్య ఫల ప్రాప్త్యర్థం పూర్ణ దీర్ఘ సౌమంగళ్యాది అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీ పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభమేఘే సురాధ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవి మహాధ్యాయామి. అందరూ కూడా నమస్కారం చేసుకున్నాం. ధ్యానం చేస్తున్నాం, నమస్కారం చేసాం. ఇప్పుడు ఆవిడ ఆవాహన చేస్తున్నాం. రమణ కూర్చోమని అడుగుతున్నాం. సర్వమంగళమాంగళ్యే కంఠమస్తనాలయే ఆవాహయామి దేవీం త్వాం సుప్రీత భవ సర్వదా నమస్తుభ్యం సురాసనం విభూషితే ఉమాసనమిదం దేవీ శ్వేతాం స్వరభూషితే శ్రీ వరలక్ష్మీ దేవి మహారత్న సింహాసనం సమర్పయామి. రత్న సింహాసనం మీద ఇలా కూర్చోబెట్టామంటే ఇప్పుడు తమలపాకు తీసుకుని ఆ కలశం మీద అలా ఉంచి, కలశం మీద అలా ఉంచండి. ఆవాహనం చేస్తున్నామండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునఃప్రాణమిహనో దేహి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమతే పర్యాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపా ప్రాణాయదా స్థానముపయతే స్వామిని సర్వజగన్నాథయా పూజావసావనం తావత్వం ప్రీతిభావేన కనసేస్మిన్ పద్మేస్మిన్ బింబేస్మిన్ ప్రతినిధి కురు. మీరే చెప్పుకొని ఈ వైపు కానీ కోసం ఉండాలి. ఆవాహితో భవ స్థాపితో భవ స్థిరో భవ వరదో భవ సుముఖే భవ సుప్రసన్నో భవ త్వం సర్వదేవ నమస్కృతే వరలక్ష్మీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధోదృష్టపాత్రమతం గంధపుష్పార్పితం అర్ఘ్యం దాస్యామి తే దేవీ పురాణసురవజితే వరలక్ష్మీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చేతులు కాళ్ళు కడిగామండి. ముఖే ఆత్మీయం ఇంటికి రావడం కానీ గెస్ట్ వస్తే మొహం కొంచెం ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్తాను కదా, అలా ముఖ్య యాజమనీయం సువర్ణ కలశానేకం కందనాగృంబితం బ్రహ్మాత్మనియం దేవే మయా దత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవి నమః అర్ఘ్యం సమర్పయ ఆచమనీయం సమర్పయామి. సేపు ఆగండి స్వామి. ఆవిడకి చక్కగా ఆచమనం చేసేసారండి. ఇప్పుడు మీ దగ్గర పంచామృతం ఉందండి. పంచామృతాన్ని తమలపాకుతో 5 పర్యాయాలు స్వామి మంత్రాలు చెప్తారు. అంటే పాలకు పాలు, తేనెకు తేనె, ఇవన్నీ తనీగా ఇవ్వకుండా అన్నింటినీ కలిపాం కాబట్టి అందులో అన్ని ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి పాల మంత్రము, తేనె మంత్రము, పెరుగు మంత్రము అన్ని కూడా చెప్తారు. ఆ చెప్పిన పూర్తయిన తర్వాత ఒకసారి అలా అవికరించండి. అంటే ఆ కాయం మీద అది వేయండి. అమ్మవారి ప్రతిమ మీద అందించాలి. ఓం నాస్యాయ సుసమేతుతే విశ్వతస్వమర్త్యం భవామాస్యతే ఓం ఏమైందండి? కావాలా పంచామృత స్నానం ఏంటంటే చక్కగా ఇప్పుడు మళ్ళీ ప్రతిమ మీద నీళ్ళు చదవండి. ఓం అపో విష్ణాయ భవసానవృత్తే ప్రార్థనాయనాయ చక్షతే సుమోరతస్యాయతే అనావృతే మాతరస్మారం నమో విష్ణాయ సదా ఆపోలోనిరాజ ఆడని కాస్త బయటికి తీసి దండం పెట్టి కుంకుమ పెట్టి శ్రీ వరలక్ష్మీ దేవి ఉపవీతాన్ని సమర్పయామి. అది వేసేయండి. కలసం దగ్గర వేయండి. కలసం దగ్గర ఎడమ భాగం అమ్మవారికి ఎడమ భాగం దీన్ని కింద చేయాలి. ఎడమ భాగం అంటే మన కుడి అమ్మవారికి ఎడమ. మనకి ఈ వైపు కుడి అవుతుంది కదండి. ఎందుకు బ్యాటరీ అక్షంతలు వేయండమ్మా.
పుష్ప పూజ జరుగుతుందండి. పుష్ప పూజ ఏమంటే ఇప్పుడు పుష్పాలతో అమ్మవారికి అదాంగ పూజ. ఓం వదనమాత్రే నమః స్థలో పూజయామి. ఓం సలితాయే నమః శత్రే పూజయామి. ఓం కంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రీయే నమః గోష్ఠం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం బ్రహ్మాయ నమః కర్ణో పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీ నమః. పుష్పాలు అక్కడ అమ్మా తామర పుష్పాలేవి ఇలా వెనకాల ఇంకా కొన్ని ఉన్నాయి. శ్రీధర్ అమ్మ మన వెనకాల కవర్లో నిలబడి అక్కడే నిలబడి ఒక్కొక్కటి అమ్మవారు పిలుస్తాం. నువ్వే సరేండి. ఓం దీప్తే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం దీప్తాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం వసుధాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం వసుధారణ్యే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం కమలాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం కాంతాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం కామాక్షే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం క్రోధ సంభవాయే ఐం నమః. హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం అనుగ్రహప్రదాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఉచ్చే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం అనఘాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం ఓం సౌః. హరివల్లభాయే ఐం నమః. హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం అశోకాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం ఓం సౌః. దీప్తాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. కరుణాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం ఓం సౌః. లోకమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మప్రియాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మహస్తాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మసుందర్యే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మోద్భవాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మముఖే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం రమాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మమాలాధరాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం దేవ్యే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పద్మన్యే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం ఓం సౌః. రత్నగ్రంథన్యే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. పుణ్యగ్రంథాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ప్రసన్నాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ప్రసాదాంబిముఖే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ప్రభాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం చంద్రవదనాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం చంద్రాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం చంద్ర సహోదర్యే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం చతుర్భుజాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం చంద్రరూపాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం ఇందిరాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం బిందుశితలాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం ఆహ్లాదగ్నే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం పుష్ణే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం శివాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం శివకత్రే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం సత్సే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం విమలాయే నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః.
क्लीं सौः पुष्टे नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः दारिद्र्यनाशिन्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः प्रीतिपुष्करिण्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः शान्ताये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः शुक्लमाल्याम्बराये ऐं ह्रीं श्रीं क्लीं सौः नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः भास्कर्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः निर्मलयाये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः वरारोहाये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः विशिष्टन्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः सुन्दराये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः उदाराङ्गाये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः हिरण्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः हेममालिन्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः धनधान्यकर्त्रे नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः शुद्धये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रेण सौम्याये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः सुखप्रदाये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ऋग्वेदगतानन्दनाय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः वरलक्ष्मी नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः वसुप्रदाय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ शुभाये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ हिरण्यप्राकाराय ऐं नमः ह्रीं श्रीं क्लीं सौः ॐ समुद्रतनयाय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ जयाय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ मङ्गलाय देवी ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ विष्णुवक्षस्थलसिताय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ विष्णुपत्नी नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ प्रसन्नाक्षे नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ नारायणसमासिताय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः सौः ॐ दुर्गाय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ महाकाल्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ ब्रह्मा विष्णुसुभात्मिकाय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः त्रिकालज्ञानसम्पन्नाय नमः ऐं ह्रीं श्रीं क्लीं सौः ॐ भुवनेश्वर्ये नमः ऐं ह्रीं श्रीं क्लीं శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అందరూ కూడా చెప్పండి ఐం హ్రీం శ్రీం క్లీం సౌః కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఐం హ్రీం శ్రీం క్లీం సౌః జ్యోతిష్మతే మహామాతా సర్వమంత్ర ఫలప్రద దారిద్ర్య ధ్వంసినీం దేవీం హృదయ గ్రంథి విభేదిని ఐం హ్రీం శ్రీం క్లీం సౌః మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్ సకల హ్రీం నమః ధూపమాగ్రాపయామి అందరూ కూడా అగరబత్తీలను ఒక్కసారి వెలిగించున్న అగరబత్తీలను అమ్మవారికి చూపించండి వేదం సగం ధన్యధర్మాహర్మ దోపం దాస్యామి దేవే వరలక్ష్మీ గృహానత్వం వరలక్ష్మీ దేవీ నమః ధూపమాగ్రాపయామి ఆడ్రాం పుష్కరణే. ఇప్పుడు నీళ్లు తీసు అలా కాదమ్మా, దీపాన్ని అక్కడే ఉంచి దీపాన్ని అలా చేతితో చూపించాలి. నైవేద్యం అమ్మా. స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. చేతులు కాలు కడగండి. పాదౌ ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం. అంటే మళ్ళీ నైవేద్యానికి అలా చేసి నైవేద్యానికి ఎక్కలు గుడ్డొస్తే నరక కార్యక్రమం. ఈసారి వారం మొత్తం తీసుకురాడలేదు 50 సంవత్సరం
ఇప్పుడు చెప్తాం అందరికి. పూజా సేవతో చక్కగా వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నాక రాత్రి మిగతా 8 కథని చెప్పుకుందాం. కట్టించుకున్న కారణం చేతనే పతనమైనట్టుగా చెప్తారు. కాబట్టి ఈ భద్రకాలం ఉన్నటువంటి సమయం మధ్యాహ్నం 1:53 వరకు రక్షాబంధనం కట్టించుకోకూడదు. తిథి అంటే విష్ణు భగవానుని యొక్క జన్మ తిథి నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రానికి పూర్వ భాగంలో వచ్చేటటువంటి చతుర్దశికి పూర్వంగా ఉన్నటువంటి శుక్రవారం, అంటే పౌర్ణమికి ముందు ఉన్నటువంటి శుక్రవారం ఏదైతే ఉందో దీన్ని మనం వరలక్ష్మి వ్రతంగా పరిగణనలోకి తీసుకుంటాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత స్వామి అనుగ్రహం ఎలాగో పొందుతాం. ఇవాళ విశేషం మామూలుగా పౌర్ణమి తిథి రోజు ఏ నక్షత్రం వస్తే ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆ మాసానికి ఆ పేరు ఉంటుంది మామూలుగా. అయితే ఇప్పుడు పౌర్ణమికి ఇప్పుడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం. మఖ నక్షత్రం అంటే మాఘ మాసం. భాద్రపద నక్షత్రం వస్తే మన భాద్రపద మాసం వస్తుంది. అశ్విని నక్షత్రం ఆశ్వయుజ మాసం. ఇలా కృత్తిక నక్షత్రం అయితే కార్తీకం. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రాశస్తం ఉంటే ఈసారి విశేషంగా చతుర్దశి రోజు వరలక్ష్మి వ్రతం రావడం మనం చేసుకున్న అదృష్టం. తమాషా ఏమిటంటే ఇవాళ విష్ణుమూర్తి యొక్క శ్రవణ నక్షత్రం కూడా పౌర్ణమికి ముందు రోజే స్వామికి ఇష్టమైన పుట్టినరోజు నక్షత్రం కూడా ఇవాళ వచ్చింది. చాలా చోట్ల ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ఇవాళ. అందుకనే ఇవాళ ఈ ప్రాశస్త్యంలో మనం చేస్తున్నటువంటి వ్రతం ఫలితం కూడా విష్ణుమూర్తి ఆరాధన కూడా. అందుకే ఇందాక వెంకటేశ్వర స్వామి తలుచుకోండి నేను చెప్పింది అదే. ఆయన యొక్క ఫలితాలు కూడా మనం పొందుతాం. ఈ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత ఉద్దేశం ఈ రోజు మనం కనుక చేస్తూ ఉన్నటువంటి వ్రత ఫలితం చేత ఒకే సమయంలో 8 రూపాలు కలిగినటువంటి అష్టలక్ష్ముల యొక్క పూజని ఒక సందర్భంలోనే చేసినటువంటి ఫలితం ఇది. అంటే ఒక్కసారి ఎవరికి సంతానం కావాలి, సంతాన లక్ష్మి చేసుకుంటాం. దారిద్ర్య బాధ కావాలి, అలాగే ధనలక్ష్మికి చేసుకుంటాం. అలా కాకుండా 8 లక్ష్ముల్ని ఒకేసారి కనుక ఆ వరాన్ని పొందగలగడం కోసం చేస్తున్నటువంటి పూజ వరలక్ష్మి అవుతుంది. ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ ఫలితం చేత సుస్పష్టంగా తిరుగులేని విధంగా చెప్పబడింది భవిష్యోత్తర పురాణంలో. ఏ పరిస్థితిలో ఈ వ్రతాన్ని చేసుకున్న వాళ్ళు వెనక్కి ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదట. స్త్రీలకు నిండు సౌభాగ్యం. మనకి లక్ష్మీ పూజ అనగానే మళ్ళీ వెంటనే పరిగెత్తులు వెళ్ళిపోతాం. ఎందుకంటే చేతిలో ఏదైనా 4 బంగారు కాసులు వేస్తే ఒక్క కాసైనా దొరుకుతుందని. లక్ష్మి ఎప్పుడు కాసులు ఇవ్వదు. లక్ష్మి సౌభాగ్యాన్ని ఇస్తుంది. మంగళప్రదంగా ఉండండి. లక్ష్యతే లక్ష్మీ. ఆవిడ లక్ష్యం ఏమిటి? సర్వమానవ సౌప్రాతత్వం. అంతే. వారి అందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించడమే ఆవిడ లక్ష్యం. కాబట్టి అటువంటి లక్ష్య సాధనతో కూడినటువంటి ఆవిడ యొక్క లక్ష్యానికి అనుగుణంగా మనం నడవడమే సౌభాగ్యకరమైనటువంటి వరలక్ష్మి అమ్మవారు. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటివి ఇందులో లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఇచ్చున్నారు. అలాగే రవిక గుడ్డ ఉంటుంది. అలాగే అమ్మవారికి పీచు తీయని టెంకాయని మనం అక్కడ కలసి రూపంలో పెట్టాం. అలాగే మీకు ఇతర ద్రవ్యాలు ఏవైతే పంచామృతం ఇవన్నీ ఇచ్చారు. చక్కగా వీటన్నిటిని మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ఒక కలిసి చెంబులు పంచపాత్ర ఉందని మాత్రం అక్కడ పెట్టుకోండి. మళ్ళీ వచ్చేసారికి చేసుకుందాం. అది మాత్రం అలాగే ఉంచండి. మీరు ఎవరైనా తెచ్చుకుని ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టేసుకోండి. ఇబ్బంది
గ్రంథిం పూజయామి. అక్షింతలు తీసుకుని ఒక్కొక్క గ్రంథి పూజ చెప్పినప్పుడు ఆ అక్షింతలు ఆ దూరం మీద వేయండి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. రెండవ గ్రంథి. రెండవది ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. మూడు పూర్తి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ షష్ఠమ గ్రంథిం పూజయామి. ఆరు పూర్తి. ఓం విశ్వసాక్షిణే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. 9 కూడా పూర్తి చేసుకున్నారు. టెంకాయల్ని ఇప్పుడు నైవేద్యం ఇచ్చేసేయండి. ఓం దేవస్య శ్రీ వరలక్ష్మీ దేవి నారికేళ సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య సమర్పయామి, సమర్పయామి. ఆదో ప్రక్షాళం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరం వెంకటేశ్వర భోగే వైశ్య కర్పూరే నాగవల్లి రైతముక్త చోడనాయకం తాంబూలం పరిహేతాం మొదలు తాంబూలం తాగండి. తాంబూలం తాగండి. కర్పూరం వెంకటేశ్వర ఓం సంరాజ్య విరాజించ భస్మేర్యాత నో గృహే లక్ష్మీ రాష్ట్రయామకేతయ మాసం సృజామసి. శ్రీ వరలక్ష్మీ దేవి నమః. కర్పూరానంద నీరాజనం సమర్పయామి. నీరాజనాత్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వసాధకే మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపుత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. మీరందరూ కూడా ఒకరికొకరు కట్టుకోండి కూర్చోండి. నవసూత్రం శుభప్రదం పుత్రగోత్రాభి దేహి మే రమే. మరి కట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు కట్టిన వాళ్ళు అయిపోయిన తర్వాత రెండో వాళ్ళు ఇప్పుడు మీకు కట్టాలి కదా, ఇప్పుడు మీకు కట్టించుకోండి. సూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు తీసుకోండి. చెప్పండి. నమస్తే లోకస్య జననీ నమస్తే విష్ణువల్లభే విష్ణువల్లభే పాహి మా భక్తవరదే
వరలక్ష్మి నమో నమః. అందరూ కలుసుకొని నమస్కారం చేసుకోండి. మీ దగ్గర వాయినాలు ఉన్నాయండి. వాయినాల్లో మొదట ఒక కవర్లో సరే తొమ్మిది ఇచ్చున్నారు. వీటిని అయ్యవారు మీ దగ్గరికి వస్తారు. వాయినం ఇచ్చేసేయండి. కవర్లో మొత్తం కూడా స్వామికి అప్పచెప్పండి. ఇందిరా స్వామి శ్రీధర స్వామి మీరు కూడా లేండి. నేను చెప్తాను ఒక్క నిమిషం. పుట్టపట్టుకోయా తారకో ఆభ్యాం ఇందిరావై నమో నమః. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఎవరు అందరు మీ దగ్గరికి వస్తారు. అందరూ కూడా ఆ వాయినాలు ఇచ్చేసారు. సత్యం స్వామి పంచ జాగ్రత్త. అటుపక్క శ్రీధర్ స్వామి, ఇటుపక్క ఇంకో స్వామి, ఇటుపక్క ఈ స్వామి అందరూ వస్తారు. దగ్గరికి వాయినాలు ఇచ్చేయండి. అమ్మా 3 కవర్లు మాత్రమే వాయినం ఇవ్వండి. సుఖీలు మీకు నైవేద్యం కోసమే ఇస్తున్నారు అంతే. 3 కవర్లు మాత్రం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతకథ ప్రారంభం అండి. అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. సౌనకాది మహామునులందరూ కూడా సూతుడి దగ్గరికి వచ్చి ఇంకా మాట్లాడడం ఆపేయాలి.